నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. రంగురంగుల దేవతలు ఉంటారండి శ్రీచక్రంలో, తెలుసా మీకు? ఎందుకంటే అమ్మ ఏ వర్ణము లేని పరతత్వము అరుణ వర్ణంతో వచ్చి తన నుంచి వివిధ వర్ణములు సృజించింది. ఒక్కొక్క వర్ణం ఒక్కొక్క శక్తికి సంకేతం. అందుకే మనకి శ్రీచక్రంలో అణిమా మహిమా లఘిమా మొదలుకొని పైన చెప్పబడుతున్న కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని వరకు కూడాను వరుసగా దేవతలు ఉన్నారు. ఒక్కొక్క దేవతలకు ఒక్కొక్క వర్ణములు. అదే శ్రీచక్రంలో ఒక్కొక్క ఆవరణ ఒక్కొక్క రంగులో ఉంటుంది. ఆ దేవత విశేషం అక్కడ ప్రకాశిస్తుంది. ఆ వర్ణములు ఉన్న దేవతని ధ్యానిస్తే ఒక ప్రయోజనం. ఇలాగా ఇన్ని రంగుల దేవతలు, ఇన్ని చేతుల దేవతలు ఎవరికి దొరుకుతారండి? హిందూ మతంలో పుట్టిన భాగ్యవంతులకు తప్ప. ఎందుకు ఆ రంగు ఉంటుంది? కాళీ ఎందుకు నీలంగా ఉంటుంది? లక్ష్మీదేవి ఎందుకు బంగారు వర్ణంతో ఉంటుంది? సరస్వతి ఎందుకు తెల్లగా ఉంటుంది? మళ్ళీ ఆ సరస్వతి నీలకాంతులతో నీల సరస్వతి ఎందుకు అవుతుంది? శ్యామవర్ణంతో శ్యామలాదేవి ఎలా అవుతుంది? అంటే ఒక్కొక్క రంగు ధ్యానానికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. ఒక్కొక్క ఆయుధ ధ్యానానికి ఒక ప్రయోజనం ఉన్నది. కనుక ఇవన్నీ కూడా ఆ శక్తి విశేషాలు. రంగు, రుచి ఇత్యాదులన్నీ దేవతామూర్తులకు ఉంటాయి. మంత్రము యొక్క వికసనంలో ఈ మూర్తులు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి దేవతలు వశిన్యాది వాగ్దేవతలు అన్నారు. ఇక్కడ అంటే వశిన్యాది వాగ్దేవలతో కూడిన లలితాంబను ఎవరు ధ్యానిస్తారో వారు ఇటువంటి పలుకులు, ఇటువంటి గొప్ప బుద్ధిశక్తిని పొందుతారు అని దీని అర్థం. అంటే మీకు వింటూ ఉన్నప్పుడే ధ్యానం అయిపోయి ఉంటుంది వశిన్యాది వాగ్దేవతలతో ఉన్న అమ్మవారు. అయితే వశిన్యాద్యాభిహి అని చెప్పినప్పుడు తెల్లని కాంతులతో అన్నారు గనక శ్రీచక్రంలో తెల్లని కాంతులతో ఉన్న దేవతలు ఎవరు చూడాలి. వాళ్ళందరితో ఉన్న అమ్మవారిని చూడాలి. వశిన్యాది వాగ్దేవతలు 8 మంది అండి సరిగ్గా. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వే, కౌళిని. చాలా మందికి తెలుసు, ఖడ్గమాల్లో కూడా చదువుతారు వశిన్యాది వాగ్దేవతలు. వీళ్ళు ఎక్కడొస్తారంటే కింద నుంచి పైకి వెళితే 7వ ఆవరణలో కనబడతారు. పైనుంచి వస్తే 3వ ఆవరణ. మొదటి బిందువు అని చెప్పుకున్నాం. బిందువు తర్వాత త్రికోణం ఉంటుంది. త్రికోణం తర్వాత అష్టత్రికోణం. అష్టత్రికోణాల్లో ఉండే దేవతలు వీళ్ళు: వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. 8 మంది వాగ్దేవతలు అమ్మ నుంచి తెల్లని కిరణాలుగా వచ్చి రూపం ధరించి అక్కడ ఉన్నారు. వీళ్ళు పెట్టిన భిక్షే లలితా సహస్రనామ స్తోత్రం, మరువద్దు. వశిన్యాది వాగ్దేవతలే మణిద్వీపంలో అమ్మవారు కూర్చున్నప్పుడు అటు దేవతలు, ఋషులు, మహాత్ములు, సిద్ధౌగ, మానవౌగ, దివ్యోగ ఋషులందరూ కూర్చుని ఉంటే అమ్మవారి నుంచి 8 కిరణాలుగా వచ్చి అమ్మవారికి దండం పెట్టి అమ్మ ఏం చేయమంటారు అడిగారు. అంటే అందరికీ పనికొచ్చే నా నామాలు చెప్పండి అంది అమ్మవారు. వాళ్లే చెప్పారు నామాలు. తలంచి పఠించి మనం ధన్యమైపోతున్నాం. అమ్మ గురించి అమ్మే చెప్పగలదు, ఇంకెవరు చెప్పగలరు? అందుకే అమ్మ రూపాలైనటువంటి 8 వాగ్దేవతలు చెప్పారు. 8 వాగ్దేవతల గురించి వివరించాలి అంటే ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థం ఉన్నది. వశిని, మోదిని ఊరికిని పెట్టిన పేర్లు కాదు. వాక్కు ఉండవలసిన 8 లక్షణాలు 8 పేర్లను ఉన్నాయండి. మనం చెప్పే వాక్కు ఇంపాక్ట్ ఇవ్వాలి, అవతల దానివల్ల ఎఫెక్ట్ ప్రభావితుడు కావాలి, అది వశిని. అలాగే అవతల వాడు ఆమోదించాలి, అది మోదిని. నువ్వెందుకు చెప్తున్నావు అది నెరవేరాలి, కామేశ్వరి. ఒక్కొక్క పేరుకు అది ప్రయోజనం. నేను అన్ని వ్యాఖ్యానిస్తే సమయ విస్తర భీత్య చెప్పలేకపోతున్నాను, కానీ ఆ పేర్లు అనుకుంటే చాలు, అంత శక్తివంతమైనవి. అందుకని ఊరికనే పిల్లాడు పుట్టాడు కదని పేరు పెట్టేసినట్టు దేవతలకు పేర్లు పెట్టలే. ఆ దేవత యొక్క శక్తి విశేషం బట్టి ఆ నామం చెప్పారు. అందుకని నామం అంటే ఆ శక్తితో మీరు కనెక్ట్ అవుతారు, అది రహస్యం. వశిని నుంచి కౌళిని వరకు చెప్పబడ్డ 8 నామములు కూడా మంత్రము 8 రకాల మంత్రశక్తులకు సంకేతం. కొన్ని మంత్రములు వశం చేస్తాయి, అంటే నీకు అధీనంలోకి తెస్తాయి. కొన్ని మంత్రాలు అవతల వాళ్ళు అంగీకరించేటట్టు చేస్తాయి. కొన్ని మంత్రములు అభీష్టాలు నెరవేర్చుతాయి. కొన్ని మంత్రములు నీ కుండల్ని జాగ్రత్త చేస్తాయి, అది కౌళిని దగ్గర. అలా ఒక్కొక్క దానికి ఒకటి విశేషములు. 8 మంది వాగ్దేవతలు, వాళ్ళ పేర్లు అనుకుని ధన్యులమయ్యాం. అయితే మంత్రశాస్త్రంలో ఈ శ్లోకానికి సంబంధించిన ఆధార శ్లోకం చూస్తే వశిన్యాద్యాభి అంటే 8 మంది దేవతలే కారు, ఇంకా ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా విని ధన్యలమైపోతే చాలు. కళ్ళు తెరిచి చెవులు రిక్కించి వింటే
ఈ శక్తులు మనతో అనుసంధానం జరిగి అనుగ్రహం లభిస్తుంది. కనుక సౌందర్య లహరి ఇలా కూర్చుని విన్నవారందరూ ధన్యులు అంటానో సందేహం లేదు. ఇది శాస్త్రం మీద ఉన్న నమ్మకంతో చెప్తున్న వాక్యం. మొత్తం ఎంతమంది ఉన్నారో తెలుసా ఈ తెల్లని కాంతుల వాక్కుల తల్లులు? శాస్త్రం చెప్తాం చూడండి, ఆశ్చర్యపోతాం. మాతృకాం వసినీయుక్తాం యోగినీభి సమన్వితాం గంధాద్యాకర్షిణీయుక్తాం సంస్మరే త్రిపురాంబికాం. స్మరించవలసిన త్రిపురాంబికనే, లలితా మహాత్రిపుర సుందరిని. కానీ వశిని అనబడే మాతృకాదేవతలతోనూ యోగునులతోనూ గంధాది ఆకర్షణి గంధాకర్షణి మొదలైన వారితోనూ ఉన్న లలితా త్రిపుర సుందరిని ధ్యానించాలి అన్నారు. ఇక్కడ వీళ్ళెంతమంది అంటే ఇక్కడ చూపిస్తున్నారు. మొత్తం 24 మంది వస్తారండి. ఇక్కడ 24 తెల్లని తల్లు ఉన్నారు శ్రీచక్రంలో. వాళ్ళందరినీ తలంచుకోవచ్చు. ఇందులో మొదటి 8 చెప్పేసుకున్నాం. తర్వాత యోగినులను 12 మంది ఉంటారు. వీళ్ళు ఎక్కడుంటారంటే బహిర్దశారాదులు ఎందు మూలలు ఎందు ఉంటారు. అంటే ప్రధాన దేవతలు 10 మంది ఉంటే వాళ్ళకి సహాయకంగా ఉండే యోగినులు వాళ్ళ పేర్లు 12. విద్యాయోగిని, రేచికాయోగిని, మోచికాయోగిని, అమృతాయోగిని, దీపికాయోగిని, జ్ఞానయోగిని, ఆప్యాయని యోగిని, వ్యాపిని యోగిని, మేధాయోగిని, వ్యోమరూపాయోగిని, సిద్ధరూపాయోగిని, లక్ష్మీ యోగిని. వీళ్ళు 12 మంది. ఈ 12 కూడా వాక్కులకు ఉండవలసిన లక్షణాలు, మామూలు కాదు. ఇక్కడ ఈ పేర్లు ఊరికనే చెప్పలేదు. ఇవన్నీ శ్రీచక్రంలో ఉంటాయని కాదు, శరీర చక్రంలో కూడా శక్తులు పనిచేయాలి. కొంచెం ఆలోచిస్తే మీకే తెలిసిపోతుంది. రేచిక మోచిక అంటే వాయు సంచారం. అలా మాటలకు ఉండవలసిన అమృతత్వ లక్షణం, మాటల్లో బ్రైట్నెస్, దీపికా యోగిని. ఈ పేర్లన్నీ అలా చెప్పబడుతున్నాయి. కొంచెం ఆలోచించే వాళ్ళకి నేను అర్థం చెప్పక్కర్లే. మొత్తం 12 + 8 అందరయ్యారు 20 తెల్లని కాంతులతో ఉంటారు. ఇది కాకుండా గంధాద్యాకర్షిణి యుక్తాం అన్నారు. గంధాకర్షణ, బుద్ధ్యాకర్షణ, సిద్ధ్యాకర్షణ వరుసగా చెప్తారు. ఇక్కడ వాళ్ళు మొత్తం 16 మంది. 16 కాదు, అందులో 4 తీసుకోవాలి. ఇక్కడ తెల్లని కాంతులతో ఉన్నవాళ్ళు 4 ఉన్నారు. వాళ్ళు గంధాకర్షిణి, రసాకర్షిణి, రూపాకర్షిణి, స్పర్శాకర్షిణి. వీరు 4. అంటే 8 మంది వాగ్దేవతలు, 12 మంది యోగిని దేవతలు, 4 ఆకర్షణీ దేవతలు, కలిపితే 24. సవిత్రీభిర్వాచామన్నారు. ఆ పదం ఎలా ప్రారంభించారు చూడండి జగద్గురువులు. సవిత్రి అంటే సృష్టికారిణి. వేటికి సృష్టికారిణి? వాచాం సవిత్రి, వాక్కులకు సవిత్రి అన్నారు. కానీ సవిత్రి అని సూచించడంలో భగవత్పాదుల వారు సావిత్రి అని సూచిస్తున్నారు. సావిత్రి అంటే గాయత్రి. గాయత్రి మనం అనుకుంటాం కానీ గాయత్రి సరస్వతి స్వరూపం అండి. ప్రాణశక్తి అయిన సరస్వతి, వేదమాత. గాయత్రి మాతకే గాయత్రి, సావిత్రి, సరస్వతి అని 3 పేర్లు. గాయత్రి, సావిత్రి, సరస్వతి. కనుక ఇందులో 24 వచ్చాయి కదా. గాయత్రి మంత్రాక్షరాలన్నీ 24. కానీ 24 వాగ్దేవతా శక్తులు, 24 గాయత్రి మంత్రాక్షరాలు. 24 అక్షరాలతో కూడిన గాయత్రి వలె 24 వాగ్దేవతలతో కూడిన లలితా మహాత్రిపుర సుందరి ప్రకాశిస్తుందని చెప్పదలుచుకున్నారు భగవత్పాదులు. గాయత్రి మంత్రానికే సావిత్రి మంత్రం, సవితా దేవత అంటాం కదా. సావిత్రి మంత్రం అని పేరు. అది స్ఫురింపజేస్తూ సవిత్రీభిర్వాచాం అన్న మాటలు ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. గాయత్రి మంత్రశక్తిని ఇందులో నిక్షిప్తం చేశారు. సవిత్రీభిని ఎత్తుకోవడంలోనే సావిత్రి మంత్రం అని గాయత్రిని స్ఫురింపజేస్తున్నారు. అలా ధ్వనిగా చెప్తారు, నేరుగా చెప్పకూడదు మంత్రాన్ని. అందుకే సవిత్రీభిర్వాచాం భగవత్పాదులు వారు చెప్పడంలో ఉన్న విశేషం ఇది. అంత గొప్ప శ్లోకాలని 3 చెప్పుకున్నాం మనం. ఇక్కడ గాయత్రి స్వరూపంతో సాక్షాత్కరిస్తున్నది. అవి శ్రీచక్రంలో ఉన్న 24 మంది దేవతలను కూడా మనం తలుచుకున్నాం. 24 మంది దేవతలతో కూడి ప్రకాశిస్తున్న త్రిపురాంబిక అయిన లలితాదేవికి నమస్కారం చేసుకుందాం. ఈ 3 సారస్వత విద్యలు, 3 రకాల ధ్యానములు, 3టిని ధ్యానించుకున్నాం. మరొక ధ్యాన విధానం చెప్తున్నారు ఇక్కడ. తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీసరణిభిః దివం సర్వాం ఉర్వీం అరుణిమనిమగ్నాం స్మరతి యః భవంత్యస్యత్రస్యద్వనహరిణశాలీననయనాః సహోర్వశ్యావశ్యాః కతికతిన గిర్వాణగణికాః. తనుఛాయాభిస్తే అమ్మ ఎర్రని తల్లిని చెప్పుకున్నాం. ఒక్కసారి ఆ తల్లిని ధ్యానిస్తూ ఉంటే ఆ తల్లి నుంచి ఎర్రని కాంతులు వస్తున్నాయి. సూర్యుని నుంచి కాంతి పుంజాలు ప్రసరిస్తున్నట్లు అమ్మ శరీరం నుంచి అరుణ కాంతులు ప్రసరింపబడుతున్నాయి. అలా ధ్యానించాలి లలితాంబని. అరుణ కాంతులు ప్రసరిస్తున్నప్పుడు నువ్వు చూస్తున్న ప్రతిదీ కూడా పైన ఉన్న దివం కానీ కింద ఉన్న భువి కానీ, అంటే భూమి ఆకాశము
వాటి మధ్యలో ఉన్న అంతరిక్షమున గ్రహాలు, నక్షత్రాలు, సమస్త ప్రపంచము కూడా అమ్మ కాంతులతో వెలిగిపోతున్నట్లు ధ్యానించాలి అన్నాడు. ఇది ధ్యాన విధానం. ఇది చెప్పడం తేలిగ్గాని చేయడం మహా కష్టం అండి. క్షణం మనసు నిలపడం కష్టం. అందుకే కేవలం అరుణాభాం విచింతయేత్ అంటారు. ఇక్కడ కేవలం అరుణ వర్ణములతోనే లోకమంతా ప్రకాశిస్తుంది. ఎవరి వర్ణం? అమ్మ నుంచి వచ్చే అరుణ వర్ణం. అంటే అమ్మ వెలుగులే ప్రపంచమంతా, ప్రపంచమంతా అమ్మ వెలుగులతో ప్రకాశిస్తున్నట్లు ధ్యానించమన్నారు. ఇక్కడ భావన ఎంత బాగుందండి. సరిగ్గా మీకు సర్వారుణ అనవద్యాంగి చదువుతున్నారు. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చదివారు కదా. అంటే అమ్మవారి యొక్క అరుణ కాంతి ఎలా ఉందంటే లోకమంతా ఒక ప్రవాహంలో వెళ్ళిపోతుంది. కాంతి ప్రవాహం. ఈ కాంతి ప్రవాహంలో బ్రహ్మాండ మండలాలన్నీ మునిగిపోతున్నాయి. ఎలాగంటే పంచదార పాకంలో రసగుల్లాల్లాగా. పంచదార పాకంలో రొట్టి రసగుల్లాలు గొల్లలే, అవి పంచదార పాకంలో పడితేనే రుచి. పంచదార పాకం రసగుల్లాల్లో ఎటువైపు ఉంటుంది? లోపల బయట కూడా ఉంటుంది. కానీ బ్రహ్మాండములకు లోపల బయట కూడా అమ్మవారి యొక్క శక్తి రసం నిండిపోయినది. ఇది భావించాలండి. ఇక్కడ పాకం లోపలికి వెళ్ళకపోతే గొల్లలే రసగుల్లాలు, రసం లేదు అక్కడ. అలాగే గుల్లల్లా అయిపోతే బ్రహ్మాండాలు, గుల్లల్లా అయిపోతే శరీరాలు. వీటన్నిట్లో అమ్మ యొక్క కాంతులు అరుణవర్ణంతో ప్రకాశించడం వల్ల ఇవన్నీలో ఉన్నాయని తెలియడం కోసం ఈ ధ్యానం చేయాలన్నారు. ఇక్కడ అమ్మ కాంతులతో ప్రపంచమంతా ప్రకాశిస్తున్నట్లు ధ్యానించు. ప్రపంచం అంటే ఎంత? బయట ప్రపంచం కాదయ్యా, నీ శరీరం పాదములు మొదలుకొని శిరస్సు వరకు అమ్మకు అరుణ కాంతులతో వెలిగిపోతుంది. అమ్మ వెలుగులే మొత్తం ఉన్నాయని ముందు ధ్యానించు, తర్వాత బయట ప్రపంచం. ఏది చూసినా అమ్మ వెలుగులతో ఉన్నది అని ధ్యానించినట్లయితే ఆ ధ్యానము ఎవడికి సిద్ధిస్తుందో వాడి వెంట ఊర్వశితో సహా సర్వదేవకాంతులు పడతారన్నాడు. ఇక్కడ ధ్యానం అర్థం కాకపోయినా ప్రయోజనం భలే ఉంది కదా అనిపించవచ్చు చాలా మందికి. ఇక్కడ దేవగణికాహ సహోర్వశ్యావశ్యాహ, ఈ మాట భగవత్పాల్ వారు చెప్పడం ఉద్దేశం ఏంటి? చెప్తున్న వాడికి సన్యాసి, జితేంద్రియుడు, మరువరాదు. ఇలాంటి శ్లోకమైన నరం వర్షీయాంశం దగ్గర కూడా చెప్పుకున్నాం. ఏంటి ఇందులో ఉన్న భావం? ఇది గమనించవలసినది. సహ ఊర్వశ్య అని ఎందుకన్నారు? రంభా, తిలోత్తమ, మేనక ఎందరో ఉంటూ ఉంటే ఊర్వశితో సహా అని ఎందుకు చెప్పారు? ఇది తెలియాలి. ఇక్కడ తెలియాలంటే ఒక్కసారి నరనారాయణుల తపస్సు ధ్యానించాలి. అక్కడ తీసుకుపోతారండి శంకర భగవత్పాల్ వారు. నీకు అశ్లీలం వైపు, లౌకికం వైపు నీ ఆలోచన వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు శంకరులు ఒక్కసారి. అందుకే సత్పురుషుడు వై అని ఎందుకు చెప్పారని శుద్ధమైన అంతఃకరణతో అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఊర్వశి ఎలా వచ్చిందంటే నరనారాయణులు తపస్సు చేస్తున్నారు. అప్పుడు నరనారాయణుల తపస్సును భంగం చేయడం కోసం అప్సరకాంతలు వచ్చి చాలా విన్యాసాలు చేశారు. చలించలేదు నరనారాయణులు, చూస్తున్నారు. ఇక్కడ మేము ఇంత అందగత్తెలో నిన్ను ఆకర్షించలేదా, మేము మా ఆకర్షణలు నువ్వు పడలేదా అన్నట్టుగా చూసేట. మీదొక అందమా అన్నాడు. ఇక్కడ మీ అందం చాలా వెలవెలబోతుంది, మీకు తోడు నేను ఒక అందగత్తెనిస్తాను, తీసుకెళ్ళండి, ఇంకెక్కడైనా మీ పనులు చెల్లుతాయన్నాడు. అని ఒకసారి ఊరువుని ఇలా అనుకున్నట్టు నారాయణ మహర్షి. అనుకుంటే ఆ ఊరువు నుంచి ఒక అద్భుతమైన అప్సరస ఉద్భవం అయ్యింది. ఇక్కడ ఆవిడ్ని చూసి మిగిలిన అప్సరసలు తలదించుకున్నారు. మీ ఇంద్రుడి దగ్గర ఉన్న అప్సరసలకు సౌందర్యం సరిపోలేదు, ఈవిడ్ని నేను అప్సరసల్లో ఒకరిగా కానుగ్గా ఇస్తున్నాను, ఇంద్రుడికి వెళ్ళి చెప్పండి అన్నాడు. ఇక్కడ ఏమి పాఠం చెప్పాడండి. అంతేగాని అప్సరసల్ని ఎర్రగా చూసి కాల్చియడం ఏమీ చేయలేదు. వాడు తల వంచుకున్నట్టు చేశాడు. ఇందులో చెప్పడం ఏంటంటే ఇవన్నీ బాహ్య సౌందర్యాలు, అంతకు మించిన అంతఃసౌందర్యం నాలో ఉంది, అందుకే నేను దేనికి ఆకర్షితులు కాం, ఆ సౌందర్యపు తొనకిస్తున్నాను చూడండి అని ఊర్వశిని సృష్టించాడు. ఊరువుల నుంచి ఉద్భవించింది కనుక ఊర్వశి ఆవిడ. ఆ ఊర్వశితో సహా అంటే అలా వచ్చిన ఊర్వశితో సహా వచ్చిన అప్సరసందరూ వెంట పడతారు అని చెప్పడంలో విశేషం ఏంటంటే సర్వవశ్యకరమైన శక్తి అతనికి వస్తున్నది అన్నారు. ఇందులో విశ్వమంతా అమ్మవారిగా చూశాడు కనుక దేవకాంతలందరూ అమ్మవారికి దాసులే. అమ్మవారి స్వరూపంగా చూసినప్పుడు వీడు ఎక్కడున్నాడు? ఒక రసగుల్లా అనుకుందట అంతా పాకమే అని. మరి తమరో ఆ రసగుల్లా కూడా పాకమే కనుక విశ్వమంతా అమ్మవారంటే మరి తమరు తమయందు అమ్మవారే. అంతా అమ్మవారైనప్పుడు అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు అప్సరకాంతలు, అవునా లేదా? దేవకాంతలు ఆరాధిస్తారు. అలా సర్వము అమ్మమయం అని ధ్యానించి తాదాత్మ్యం చెందే సిద్ధపురుషుణ్ణి దేవకాంతలు కూడా ఆరాధిస్తారు, వారి చేత ఆరాధనలు పొందుతారు అని అర్థం. ఇక్కడ ఎలాగైతే ఊరసును ఉద్భవింపజేసిన వెంటనే అప్సరకాంతలు నారాయణ మహర్షికి ప్రదక్షిణ చేసి వెళ్ళారో ఆ ఊర్వశితో సహా అందరూ అతడికి దాసులవుతారంటే అదంత నిగ్రహ సంపన్నుడై ఉంటాడు.
బయట ఆకర్షణలకు చలించడు, అటువంటి స్థితిని పొందుతాడు. అమ్మవారిని ఈ విధంగా ధ్యానించేవాడు. ఎందుకంటే అంతా అమ్మ అని తెలిసినప్పుడు ఒక దాని యందు కామము, మరొక దాని యందు ద్వేషం ఉండదు. అంతటా అపారమైన భక్తి ఉంటుంది కనుక అతడు ఏ కామాకర్షణలకి లొంగడు. అలా లొంగదీసే శక్తులు కూడా అతడికి భక్తులై దండం పెడతాయి అని భావం ఇందులో ఉన్నది. అంతేగాని సర్వస్త్రీలు వశ్యమవుతారని భావన కాదు, ఇది తెలుసుకోవాల్సింది. ఇందులో కామకళ బీజాక్షరం అనే దాన్ని చెప్తున్నారు. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్య తస్య తదధో హరార్థం జాయేద్యో హరమహిషితే మన్మథ కళాం ససజ్జ సంక్షోభన్నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందుస్తనయుగాం. ముఖం దగ్గర ఒక బిందువు, తర్వాత 2 బిందువులు వక్షస్థలంగా ధ్యానిస్తూ మరొక బిందువును అధస్థానంలో ధ్యానించినట్లయితే అతడు స్త్రీలను ఆకర్షిస్తాడని చెప్పడం చాలా అల్పమైన మాటమ్మా. సూర్యచంద్రులే వక్షస్థలముగా కలిగినటువంటి ముల్లోకాలను కూడా తిప్పగలడతాడు అన్నారు ఇక్కడ. ఈ మాట ఎంత గొప్ప విషయం అండి. ఇంతవరకు చెప్పిన వ్యాఖ్యాన సహాయంతో మీరు తొందరగా కనెక్ట్ కాగలరు. ఇందులో చెప్తున్నది అవయవాలు కావు, బయటకు అవయవాల్లా కనబడతాయి. ఆ మాటకొస్తే దేవి శరీరం అవయవము కాదు, మంత్ర చైతన్యం. మంత్ర చైతన్యం అమ్మవారి స్వరూపం. మనవి మాంసమయ శరీరాలు, అమ్మది మంత్రమయ శరీరం అని చెప్పుకున్నాం. మంత్ర చైతన్యం. మంత్రం అంటే దేవత, శబ్దం కాదు. మంత్రంలో చైతన్యం పేరు దేవత. ఎన్ని మంత్రాలు కలిసి అమ్మవారు అయ్యారంటే ఎందరో దేవతా చైతన్యాలు అమ్మవారి రూపములు. వీటికి సంకేతములు అక్షరములు, యంత్రములు. యంత్రములు ఎందు చెప్పబడ్డవి కొన్ని ధ్యానములు. బిందు ధ్యానం ఉంది. ఒకప్పుడు రామకృష్ణ పరమహంస వివేకానందకి ధ్యానంలో కొంత స్థితికి తీసుకెళ్ళాక వివేకానంద అంటాడు, నాకు త్రికోణం ఒకటి కనబడుతోంది ధ్యానంలో అని. అయితే నువ్వు సిద్ధించింది నాయనా నీకో అన్నారు. కానీ త్రికోణం అనేది త్రికోణ ధ్యానం అని ఒక పద్ధతిని చెప్తున్నారు ఇక్కడ. త్రికోణం బిందువు తర్వాత వచ్చింది త్రికోణం. అమ్మవారి త్రికోణ రూపిణి శక్తి. ఒక త్రికోణం అంటే 43 త్రికోణాలకు మూలం అదేగా. త్రికోణ అమ్మవారి రూపం. ముఖం బిందుం కృత్వా, ముఖం అంటే పై స్థానం. ఒక బిందువు పెట్టి క్రింద 2 బిందువులు సమాంతరంగా పెట్టి అన్నాడు ఇక్కడ. అదే వక్షస్థలం అని చూపించినప్పుడు 2 బిందువులు చెప్పాడు. అంటే త్రికోణంలో ఉన్న బిందువులేగా, పైన 1 కింద 2, 3 బిందువు. దేర్ ఫోర్ అని పెడతారు కదా, 1 2 చుక్కలు. అది ప్రత్యేకం చెప్పాడు ఇక్కడ. దీన్ని ధ్యానించితే చాలు. దాని పేరు మన్మథ కళాం అన్నాడు. దీన్నే కామకళ అంటారు. కామరూపిణి అంటే కోరుకున్న రూపం ధరించేది. కాస్త భాష తెలిసిన వాళ్ళకనే తెలుస్తుంది. అలా కామకళ అనగానే ఇది కామశాస్త్ర విషయం కాదు. కామ అంటే ఈశ్వర సంకల్ప శక్తి, సృష్టి చెయ్యాలనే పరమేశ్వరుని యొక్క సంకల్ప శక్తి. దాని యొక్క విస్తారమే కళ. కళ అంటే అక్షరము, చంద్రకళ అని 2 రూపములు. ఏ చంద్రకళ? శరీరంలో, మనస్సులో, పంచభూతాల్లో సంచరించే చైతన్యము 15 కళలు మారుతూ పెరుగుతూ ఉంటాయి. మారని కళ సహస్రార స్థానంలో ఉన్న 16వ కళ, షోడశ కళ. ఆ కళ పరమేశ్వరుని యొక్క సంకల్ప శక్తి యొక్క కళ. అదే కామ కళ. ఇది అర్థం. 3 బిందువులు. నేను క్లుప్తంగానే చెప్తున్నాను, విస్తారంగా వెళ్ళను. 3 బిందువులు అనగానే మొట్టమొదటి ఈశ్వర స్పందన ఆ హ 3 వచ్చాయి. ఆహం. ఏమైంది? అహం. అహం. చైతన్యంలో అహం అని స్పందన వస్తేనే ప్రపంచం వచ్చింది. అహంలో 3 బిందువులు ఉన్నాయి. ఆహం, అహం. ఆ 3 బిందువులు, ఈ 3 బిందువుని తలుచుకోమన్నాడు. అది సూర్యమండలం, ఇది అగ్నిమండలం, చంద్రమండలం ఉన్నాడు ఇక్కడ. ఇది పరిశీలించు. 3 బిందువులను కలిపి లేఖగిస్తే దేవనాగరిలో శారదాలిపి అంటారు. ఈం అనే మాట వస్తుంది. ఈంని కామకళా బీజం అంటారు. అహం యొక్క స్వరూపం ఈం. ఈం అమ్మవారి యొక్క ప్రణవం. అయ్యవారి ప్రణవం ఓం అయితే ఈం అమ్మవారి ప్రణవం. అందుకే శ్రీసూక్తంలో తాం పద్మినీం ఈం శరణమహం ప్రపంచే. ఈం. అందుకే అమ్మవారి బీజాక్షరాలన్నింటిలో ఈం ఉంటుంది. నేను సభల్లో ఎంత అవసరం అంత చెప్తున్నా అని చెప్తున్నాం. బీజాక్షములు తెలుసుకోవడానికి మాత్రమే తప్ప విని చేసేవద్దు, ఉపదేశం పొందే చేయాలి. శ్రీం, హ్రీం, క్లీం ఇవన్నీ అమ్మవారి బీజములు. ఐం అన్నిట్లో ఈ ముందు చూడండి. ఆ ఈంకే కామకళ అని పేరు. అహం కామకళ. ఇంకోటి కామరాజ బీజమైన క్లీం కూడా అందులో ఉన్నది. అంటే అమ్మవారి సంకల్ప శక్తికి సంబంధించిన బీజాక్షరం అది. ఆ అక్షరం మన్మథ కళాం, పరమేశ్వరుని యొక్క కళ అది.
సంకల్పశక్తి. ఆ అహం, ఈ కళని, అహం అనే కళను పట్టుకో. అహం ప్రపంచం వైపు తిరిగితే అహం దేహోస్మి, అహం బ్రహ్మము వైపు తిరిగితే అహం బ్రహ్మాస్మి. అది తెలుసుకోండి. ఇక్కడ అహము బ్రహ్మము యొక్క చైతన్యం వల్ల వచ్చింది తెలుసుకుని, అహం బ్రహ్మము తప్ప మరొకటి కాదని తెలిసి అహం బ్రహ్మంలో ఐక్యమైపోవాలి. ఐక్యం అవడానికి ఆ కళను ఉపాసించాలి. ఇది రహస్యం. అందుకే అమ్మ కామకళా బీజాన్ని ఉపాసిస్తే స్త్రీలు వశ్యమవుతారు అంటారు, కానీ అది అల్పపు మాట అమ్మా. స్త్రీలు వశ్యం అవడం ఏంటి? సూర్యచంద్రులే వక్షస్థలముగా కలిగిన ముల్లోకముల్ని అతడు తిప్పగలడు అన్నారు భగవత్పాదుల వారు. ఇక్కడ ముల్లోకాలని తిప్పగలంటే ముల్లోకాలు అతడి అధీనమే. అంటే ముల్లోకాల స్వరూపమైన అమ్మవారిని వాడు ఆరాధిస్తున్నాడు గనక ఆ జగన్మాత ఆ ముల్లోకాలకు అనుకూలముగా ఉండేటట్టు చేస్తుంది. అంటే మామూలు స్త్రీ శరీరం కాకుండా సూర్యచంద్రులు వక్షస్థలముగా కలిగిన అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని సాక్షాత్కరింపజేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే జగత్తుని పోషించేవి సూర్యచంద్రులే. మనకు ఆహారం దొరుకుతుందంటే సూర్యుని వల్లనే సస్యాదులు వస్తాయని అందరికీ తెలుసు. ఆహారం దొరికేది ఆయన వల్ల. ఆయన వల్ల వచ్చిన బీజశక్తిని పండించి ఇచ్చే గామావిశ్యచ భూతాన్ని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మక, భగవద్గీతల మాట. చంద్రుడిని తేమల చేత పంటలు పండిస్తున్నానన్నాడు, ఆయన ఔషధులను ఇస్తున్నానన్నాడు. కానీ చంద్రుడు, సూర్యుడు తేజప్రదాత, ఆయన వల్ల ప్రాణం లభిస్తుంది, వీటి వల్లే అన్నం వస్తుంది కదా. కనుక తల్లి వక్షస్థలము అనగానే పిల్లవాడికి అది ఆహార స్థానం, ప్రాణస్థానం. మన అమ్మకి పిల్లలం వంటి వారం. కనుక ప్రపంచ అమ్మవారి రూపమైతే సూర్యచంద్రులు మాకు అన్నం పెడుతున్నారు అంటే సూర్యచంద్రులు ఆ అమ్మకి వక్షస్థల స్థానంలో, స్తన్య స్థానంలో ఉన్నారు. ఇది శిశు దృష్టి, ఇది భక్తుని దృష్టి, ఇది ఉపాసకుని దృష్టి, ఇది కాముక దృష్టి కాదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇంత ఉదాత్తమైనది శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్నటువంటి అద్భుతమైన వాక్యం. అది కామకళ. ఒక్క కామకళ అర్థం చేసుకుంటే వాడు ముల్లోకాల్ని మించిపోయి ప్రకాశిస్తాడు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.